హాయ్ ఎవరీవన్, దిస్ సోమశేఖర్. యువర్ వాచింగ్ SSTech.in యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మన ఛానల్లో చూసినట్లయితే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ట్రిపుల్ అడ్మిషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. సో రిగార్డింగ్ ట్రిపుల్ అడ్మిషన్కి సంబంధించి కానీ ట్రిపుల్ కాలేజ్కి సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా #ట్రిపుల్ అనేసి కామెంట్ సెక్షన్లో #ట్రిపుల్ అని పెట్టి మీ కామెంట్ని అయితే పెట్టండి. సో మీ డౌట్ని అయితే పెట్టినట్లయితే నేను రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఓకే, రీసెంట్ టైమ్స్లో నాకు చాలామంది ఒకే కామెంట్ అడిగారు అనమాట. సో ఆ కామెంట్ ఏంటంటే 0.4 వెయిటేజ్ ఏదైతే ఉందో అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కలుపుతారా లేకుంటే కలపరా ఈ ఇయర్ అనే దాని గురించి అయితే అడిగారు అనమాట. సో దాని గురించి ఒకసారి చూద్దాము. ఈరోజు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఆర్టికల్ అండ్ అలాగే అడ్మిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట. దీని గురించి ఈ వెయిటేజ్కి సంబంధించి సో రెండింటిని కలిపి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో 0.4 పాయింట్స్ ఆ 0.4% వెయిటేజ్ ఏదైతే ఉందో సో అదైతే కలుపుతారనమాట గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి. సో అది ఎందుకు కలుపుతారు అనేది చాలామంది అడుగుతున్నారు అనమాట. సో స్టూడెంట్స్ అన్నాక అందరూ ఈక్వలే కదా, సేమ్ సెట్ ఎగ్జామే కదా, అందరూ రాస్తుంది అనేసి చాలామంది ఆల్రెడీ క్వశ్చన్ చేశారు కూడా. సో దానికి సంబంధించి ఒక ఇన్ఫో అయితే చెప్తాను చూడండి. సో ఈ ఆర్జుకేటీస్ ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టు ఎంపవరింగ్ ద ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ రూరల్ యూత్ అనమాట. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మంచిగా చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఒక మంచి ఎడ్యుకేషనల్ లైఫ్ ఇవ్వాలనేసి అప్పట్లో ఆర్జుకేటీస్ అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఆ ఆర్జుకేటీ చట్టంలోనే ఉందన్నమాట. సో రూరల్ యూత్కి ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్లో చదివి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో సో వాళ్ళకి 0.4 CGPA అదే పాయింట్స్లో ఉన్నప్పుడైతే 0.4 CGPA కలుపుతున్నారనమాట. సో ఇప్పుడు పాయింట్స్ కలిపినా అది 0.4 అనేది వెయిటేజ్ అనమాట. సో ఆ వెయిటేజ్ అనేది కలిపి వాళ్ళకి సీట్ అయితే ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ మార్క్స్ కాబట్టి 0.4 వెయిటేజ్ % అయితే కలుపుతామన్నారు. సో అది ఎలా కలుపుతారు ఏంటి అనేది మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ 0.4 అయితే కలుపుతారనమాట. సో ఇక్కడ 2017 నుంచి 2019 వరకు 3 ఇయర్స్ ట్రిపుల్ అడ్మిషన్స్ చూసినట్లయితే ఈ డిప్రివేషన్ స్కోర్ ఏదైతే ఉందో వెయిటేజ్ అంటాం చూసినామో ఆ డిప్రివేషన్ స్కోర్ కానీ కలపలేదంటే 23% వచ్చి ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే వస్తుంది. సీట్స్ అయితే అరౌండ్ 23% సీట్స్ అయితే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వస్తుంది. సో అదే డిప్రివేషన్ స్కోర్ కానీ కలిపినట్లయితే 93% అయితే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే సీట్స్ వస్తున్నాయన్నమాట. సో దీని మోటో వచ్చి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్ని ఎంపవర్మెంట్ చేయడం కాబట్టి సో ఈ ఇయర్ కూడా డిప్రివేషన్ స్కోర్ 0.4 డిప్రివేషన్ స్కోర్ అయితే కలిపి స్టూడెంట్స్కి అయితే సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయితే రాశారు. సో ఇంకా ఫర్దర్ ఏంటి అనేది ఎలాంటి ఇన్ఫో ఉన్నా సో మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. ఓకే అండి, 0.4 అయితే కలుపుతారనేసి ఇన్ఫో అయితే పెట్టామన్నమాట. సో ఓకే బాబాయ్. అండ్ సారీ ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయాను. సో చాలామంది రెసిడెన్షియల్ స్కూల్ వారికి అండ్ నాన్ రెసిడెన్షియల్కి సంబంధించి అడిగారనమాట. సో రెసిడెన్షియల్ వాళ్ళకి 0.4 కలుపుతారా కలపరా, గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి కలుపుతారా కలపరా అనేసి కూడా అడిగారు. సో అదేంటంటే ఇంతకు ముందు వచ్చిన ఒక ఆర్టికల్కి సంబంధించి చూసినట్లయితే ఆ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 0.4 గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కలుపుతాం, అది ఎవరికంటే నాన్ రెసిడెన్షియల్ అనేసి మెన్షన్ చేసినారు అనమాట. సో రెసిడెన్షియల్ వాళ్ళకి 0.4 కలపరు అనేసి ఉంది. సో స్మాల్ ఇన్ఫో నాకు తెలిసినంతవరకు చెప్పాను. ఓకే అండి, బాయ్.